హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని 189 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 49,895 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు ఎక్స్పైరీ డే నేను నిన్న మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్పైరీ డే రోజున మార్కెట్ కొంచెం మూమెంటం ఉండబోతుందని. ఎందుకంటే యాక్చువల్లీ నిన్న వీడియో కనుక మనం చూస్తే, నిన్న వీడియోలో నేను ఏం చెప్పాను, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది, ఒక కాల్ సైడ్ ఉండండి అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చామని చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఫస్ట్ 30 మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేసామో, మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని. ఈ 15 మినిట్స్ క్యాన్ మన కన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ క్యాన్ మన కన్ఫర్మేషన్ వచ్చిందో, ఇక్కడ మన కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకున్నాము, సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ దాని తర్వాత హ్యూజ్గా ఫాలో అయింది. ఎనీవేస్ మనకైతే ఈరోజైతే 1:1 రేషియోలో ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాస్ అదే ఉండబోతుందో చెప్తా చూడండి. సో ముందుగా రేపు మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్ కంప్లీట్గా ఇంకా అప్ సైడే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లోని రిజెక్షన్ వచ్చినా సరే బయస్ యొక్క కంట్రోల్ ఉందన్నమాట. ఎప్పుడైతే మార్కెట్లో బయస్ యొక్క కంట్రోల్ ఉందో, మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తుంది. సో అందుకని రేపు కూడా మార్కెట్ అనేది కంప్లీట్గా అప్ సైడే వెళ్తుంది. సో మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాస్ చెప్తాను చూడండి. సో 51,120, 50,662, 50,282 ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. సపోర్టింగ్ లెవెల్కి వస్తే 49,705, 49,388, 49,229. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చానో వీడియో ఎండ్లో కూడా పెడతాను. అండ్ మన ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుందాం అంటే, ట్రేడ్ సెటప్ యాక్చువల్లీ మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఈ కొత్త ప్రీమియమ్స్ కాబట్టి కొంచెం వాలటైల్గా బిహేవ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో అందుకని మీరు జాగ్రత్తగా, ఎందుకంటే కంటిన్యూస్గా మల్టిపుల్ డోజీ క్యాండిల్స్ వచ్చాయన్నమాట. సో కంటిన్యూస్కి ఇండిసిషన్ క్యాండిల్స్ వచ్చాయంటే మార్కెట్ ఒక వన్ సైడ్ మూవ్ అనేది జరుగుతుంది అనమాట. అది ఇద్దరు అప్ సైడ్ కానీ మనకు డౌన్ సైడ్ కానీ రెండు సైడ్లు ఏదైనా జరగచ్చు. కానీ నేనైతే ఎక్కువ అప్ సైడ్ జరుగుతుందని అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది అనేది. సో అప్ టు 50,711 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉండబోతుంది అనేది. సో మార్కెట్లో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రెండు బుల్లిష్ క్యాండిల్స్ వస్తే మీరు 30 మినిట్స్ అబ్జర్వ్ చేసి, రెండు బుల్లిష్ క్యాండిల్స్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.